గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్నాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నిద్రలేచినట్టున్నాడు. పాపం ఓడిపోయింది, ఇంకా నిద్ర కూడా పోవట్లేదు యాక్చువల్గా. ఇక ఆయన ఏమంటాడంటే, మేము భారతదేశంతో పాటు సగం ప్రపంచాన్ని మేము మాతో పాటు తీసుకెళ్తాం, అణుబాంబులు మా దగ్గర ఉన్నాయని బెదిరిస్తున్నాడు. మరి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సావరాలు 7 ప్లేసుల మీద 100 మంది ఉగ్రవాదులను ఏరివేసింది ఆయనకు తెలియదా? 21 నిమిషాలు ఆపరేషన్ పూర్తి చేసింది తెలియదా? కాళ్ళబేరానికి వచ్చి బాబు ఆపండి అంటే అప్పుడు ఆపారు తప్పితే భారతదేశం పెట్టుకుంటే ఏమవుద్దో ప్రపంచమే చూసింది. ప్రపంచంలో మీ వైపు ఉన్నది 4 దేశాలు మాత్రమే. ఈ మునీర్ పాపం అమెరికాలో పాకిస్తాన్ ప్రవాసాంధ్రులతో మీటింగ్లో మేము భారత్ మమ్మల్ని చూసి భయపడుతుంది అంటున్నాడు. భారత్ చూసి ప్రపంచమే ఈరోజు ఆర్థికంగా 3వ ప్లేస్లోకి వచ్చేసాం, జపాన్ కూడా దాటి. అటువంటిది ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులతోనే భారతదేశం స్వయం సమృద్ధి ఎదిగి ఈరోజు ప్రపంచానికి మాతో పెట్టుకుంటే ఏంటనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియదు. ఇప్పుడు చాలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక యుద్ధాల్లో భారతదేశం చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్ కాదు, ప్రపంచం అంతా తెలుసు. మరి ఇటువంటి ఉగ్రవాదం ప్రేరేపిస్తూ కాశ్మీర్లో అశాంతిని కలిగజేస్తున్న ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాపం కుటుంబంతో సహా పారిపోయాడని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఎందుకో నిద్రలేచి పాకిస్తాన్లో వాళ్ళ అమెరికాలో మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఏమంటాడంటే మాతో పాటు మునిగిపోతారు, సగం ప్రపంచాన్ని తీసుకెళ్తాం అణువాయుధాలు వేసి అంటే చూస్తూ ఉండడానికి ఇక్కడ భారతదేశం పాపం ఆయనకి అది తెలియదేమో. సింధు జలాల మీద ఆనకట్ట కడితే అది దీంతో క్షిపణులతో కూల్చేస్తాడంట. అసలు సింధు జలాలే మీకు లేక మీ పంట పొలాలు ఎండిపోతున్నాయి, మీకు తాగటానికి నీరే లేవు. అది భారతదేశం హక్కు, మీరెవరు చెప్పడానికి? ఇక్కడ ఉంది అమిత్ షా, మోదీ. కాబట్టి భారతదేశాన్ని ఎదిరించే స్థాయి పాకిస్తాన్కి లేదనేది అర్థమైపోయింది. ట్రంప్ ఏమో నేనే వీళ్ళిద్దరి మధ్య సామరస్యం చేసిన అని అంటారు. ట్రంప్ది అసలు ఏం లేదని చెప్పి జయశంకర్ గారి కాడి నుంచి వీళ్ళు అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడాడు, భారతదేశం పెట్టుకుంటే ఎవరికైనా ఇదన్నారు. అది ట్రంప్ అయినా అగ్రరాజ్యం అని విర్రవీగుతుందని గడ్కరీ కూడా నిన్న చెప్పాడు. కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా భారతదేశం ఒకవైపు ఉంది. మోదీ ఎన్ని సుంకాలు వేసినా అమెరికాకి భయపడలేదు. ఒకవైపు రష్యా భారతదేశంతో స్నేహాస్తం, రష్యా అధ్యక్షతలో భారతదేశం రాబోతున్నాడు. చైనా కూడా భారతదేశం సపోర్ట్ నిలబడుతుంది. ఇప్పుడు అమెరికా ఏకాక అయిపోతుంది. ఇప్పుడు అమెరికా అండతో లేకపోతే చైనా యొక్క సహకారంతో పాకిస్తాన్ ఇలా మాట్లాడుతుందంటే వాళ్ళ అవివేకమే అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అనేది చాలా చిన్నది. భారతదేశం ఆలోచిస్తే 10 నిమిషాల్లో ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. కాకపోతే సామాన్య మానవులకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదులు మాత్రమే ఏరేసే పనిలో ఉన్నారు. కాబట్టి భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ తరం కాదు, అది ఎప్పటికీ కాదు. అదే భారతదేశం తలుచుకుంటే 10 నిమిషాల్లో పాకిస్తాన్ చిత్రపటం ప్రపంచంలో ఉండదు. కాబట్టి మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే మరి ఏం చేశారు, ఏం చేయగలిగారు భారతదేశాన్ని? ఆపరేషన్ సింధూర్తో మీరు ఏందనేది ప్రపంచానికి తెలియజేశారుగా. మీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని సంస్కరణలకే, వాళ్ళ అంతిమ సంస్కరణ కార్యక్రమానికే మీరు మీ దేశ అధికారులు వెళ్ళలేదా? అంటే మీరు పెంచి పోషిస్తున్నట్టు కాదా? కాబట్టి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాటని అందరూ కూడా ఇప్పుడు అంత సీన్ లేదు పాకిస్తాన్కని అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.